ఈ బ్లాక్ హోల్స్ అనేవి ఎంత పవర్ఫుల్ ఇంకా మనకి ఎంత హార్మ్ఫుల్ ఇప్పుడు చూద్దాం. ఒక బ్లాక్ హోల్ కనుక మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయితే అది కొన్ని మినిట్స్ లోనే 287 మిలియన్ కిలోమీటర్స్ డయామీటర్ ఉన్న మన సోలార్ సిస్టమ్ ని అది కొన్ని మినిట్స్ లోనే దాని లోపలికి లాగేసుకుంటుంది బ్లాక్ హోల్. అయితే బ్లాక్ హోల్స్ అంత హార్మ్ఫుల్ అయినప్పుడు మన అర్త్కి దగ్గరలో ఏదైనా బ్లాక్ హోల్ ఉందా అని మీకు డౌట్ రావచ్చు. మన అదృష్టం కొద్దీ ఇప్పటి వరకు మనకి దగ్గరలోకి ఏ బ్లాక్ హోల్ రాలేదు. కానీ 6th May 2020 కొంతమంది యూరోపియన్ ఆస్ట్రోనామర్స్ వెతుకుతున్నప్పుడు ఒకళ్ళకి ఒక బ్లాక్ హోల్ కనపడింది. అది మన అర్త్కి చాలా దగ్గరలో ఉంది. అది మన అర్త్కి ఎంత దగ్గరగా ఉందంటే మనం టెలిస్కోప్ లేకుండానే మన అర్త్ మీద నుంచి దాని డాన్సింగ్ నోడ్ ని చూడగలం. అయితే వాళ్ళు కనిపెట్టిన ఆ బ్లాక్ హోల్ వల్ల మన అర్త్కి ఏదైనా హామ్ ఉందంటే ప్రస్తుతానికి అయితే లేదు. ఎందుకంటే అది మన అర్త్ దగ్గర నుంచి 1000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే అప్రాక్సిమేట్ గా 9.5 thousand మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. అందుకని మనకి హామ్ ఏం లేదు. అయితే ఆ ఆస్ట్రోనామర్స్ ప్రకారం అది స్టార్టింగ్ స్టేజ్ నుంచే బ్లాక్ హోల్ లా లేదు. అది ఫస్ట్ ఒక స్టార్ లో ఉండేది. కానీ దాని తర్వాత సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ అవ్వడం వల్ల అది ఒక బ్లాక్ హోల్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇలాంటి బ్లాక్ హోల్స్ మన గెలాక్సీలో 10 lakhs నుంచి 10 crores వరకు ఉంటాయి.